ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు వరకు. నారా లోకేష్ గారిని టచ్ చేస్తే కడుపు కన్నం తినట్లా మీరు? మనిషి పుట్టకేగా పుట్టారు. నారా లోకేష్ గారి గురించి తప్పుడు కూతలు కూస్తే 4 కోసి చేతిలో పెట్టేస్తాం, గుర్తుపెట్టుకోండి. పళ్ళు రాలిపోతాయి జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకోమని చెప్పండి. 32 పళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టేస్తా ఒక మహిళగా నేను. ఎందుకంటే మీరు గత 5 సంవత్సరాలు ఎన్నిసార్లు మెగా డిఎస్సి రిలీజ్ చేశారు? ప్రతి ఒక్కటి ప్రూఫ్లతో సహా మాట్లాడాలి. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? ఏం మాట్లాడుతూ ఉన్నారయ్యా మీరు? నాకు అర్థం కాదు. పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిందా ఏంటి మీకు? మీ సిప్పు దొబ్బిందా ఏంటి? మీ మెదల్లో ఉండాల్సిన గుజ్జు అరికాల్లో ఉందా ఏంటి? మీకు మైండ్ పనిచేస్తూ ఉందా? పిచ్చి ఆసుపత్రికి వెళ్తారా? చేతగానప్పుడు కూర్చోవాలి అంతే కదా. కాదు కూడదు అని మీరు ఇట్లాగే ప్రతి ఒక్కడు కూడా వచ్చి ప్రెస్ ముందు బెబ్బె అని స్క్రిప్ట్ 10 సార్లు చూసి బట్టి చదివి ఎవడో రాసించిన దాన్ని 100 సార్లు మాట్లాడితే. ఉదయశ్రీ గారు నమస్తే అండి. మరి ఈ రోజున మెగా డిఎస్సిలో అవకతవకలు చాలా జరిగినాయి. ఒక్కో పోస్టు 15 లక్షల చొప్పున లోకేష్ అమ్ముకున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అసలు ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో చెప్పు పెట్టి కొడతామని చెప్తా ఉన్నాను. పిచ్చి మాటలు మాట్లాడితే ఇప్పుడు దాకా మీరు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మంచి పనులు చేస్తూ ఉంటే ప్రతిదీ కూడా భూతద్దంలో పెట్టి ఎంత వెతికినా ఏ చిన్న రిమార్క్ కూడా దొరకకపోయినా మీరు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నా ఇప్పటి వరకు ఓర్పుగా సహనంతో భరించాం. నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు అంటే ఏంటి? నారా లోకేష్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆ ఆలోచనల్ని, ఆయన పనితనాన్ని పునికి పుచ్చుకొని పుట్టిన బిడ్డ ఆయన. అలాంటి ఆయన్ని పట్టుకొని మీరు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే ఈరోజు పడ్డానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? మీరు నారా లోకేష్ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే, తప్పుడు కూతలు కూస్తూ ఉంటే వినడానికి చేతులు కట్టుకుని కూర్చున్నాం అనుకుంటా ఉన్నారా ఏంటి మీరు? తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చాలు పిచ్చి మాటలు మాట్లాడితే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారు. ఇకపోతే ఏదైతే మెగా డిఎస్సిలో లబ్ధి పొందారో, ఎవరైతే ఉద్యోగస్తులుగా ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టి ఎవరైతే ఉపాధ్యాయులుగా ఉన్నారో వాళ్ళు చాలు మీకు పిచ్చి మాటలు మాట్లాడితే నేల నాకిచ్చేస్తారు, గుర్తుపెట్టుకోండి. చెప్పు పెట్టి కొడతారు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. మీరు మాట్లాడే వ్యక్తి గురించి ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా ఈరోజు నారా లోకేష్ గారు అంటే ఏమనుకుంటా ఉన్నారయ్యా మీరు? నారా లోకేష్ గారు అంటే ఒక మంచి లీడర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న, యావత్ భారతదేశం మొత్తం కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నాయకుల్లా ఈరోజు మీరు పప్పు అంటే మీ అందరి తుప్పదిలిచ్చి అందరిని కూడా ఏరి పారేసి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండి చదువుకునే బిడ్డల నుంచి ఈరోజు ఉపాధ్యాయుల వరకు కూడా ఆయన మంచి ఆలోచనలతో నడిపిస్తూ వాళ్ళకి మంచి నిర్ణయాలు తీసుకొని మంచి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉంటే మీరు పిచ్చి కూతలు కారు కూతలు కూస్తూ ఉన్నారా? ఏం మాట్లాడో తెలియట్లా? కడుపు కన్నం తినట్లా మీరు? మనిషి పుట్టకేగా పుట్టారు. నారా లోకేష్ గారి గురించి తప్పుడు కూతలు కూస్తే 4 కోసి చేతిలో పెట్టేస్తాం, గుర్తుపెట్టుకోండి. అసలు మీరు పెట్టింది మెగా డిఎస్సీనా లేక నిరుద్యోగులు మోసం చేసే దగా డిఎస్సీనా అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన పరిస్థితి, దీని మీద ఏం చెప్తారు? పళ్ళు రాలిపోతాయి జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకోమని చెప్పండి. 32 పళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టేస్తా ఒక మహిళగా నేను. ఎందుకంటే మీరు గత 5 సంవత్సరాలు ఎన్నిసార్లు మెగా డిఎస్సి రిలీజ్ చేశారు? ఎంతమందికి ఉపాధి కల్పించారు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? చదువుకున్న విద్యార్థులు ఎంతమందిని ప్రోత్సహించారు మీరు? ఈరోజు చదువుకున్న ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా అత్యధిక మార్కులతో ఈరోజు ఉపాధ్యాయులు పెట్టిన బోధనలో అత్యధిక మార్కులు సంపాదించుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రము. గర్వంగా చెప్పగలము, అది నారా లోకేష్ గారి వల్లే సాధ్యమని కూడా చెప్పగలము. అలాంటి ఆయన్ని పట్టుకొని మీరు పిచ్చి కూతలు కారు కూతలు కూస్తూ ఉంటే ఊరుకుంటా ఉండాలా? ఈరోజు ఏం చేశారు? మీరేం చేశారు? పోనీ మీరు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు చెప్పండి? మీ బతుక్కి చేత కాదు. అమ్మ పెట్టదంట, అడుక్కు తినేవదంట. మీ మొహాలకు చేయడం చేత కాదు. చేసే వాళ్ళ మీద ఏళ్ళు ఎత్తి చూపడాలు. ఏలైతే చూపిస్తూ ఉన్నారో ఆ ఏలు నరికి పారేస్తాం. ఏ నోటితో అయితే మాట్లాడుతూ ఉన్నారో ఆ నోరు కుట్టేస్తా ఉన్నాం. ఏ నాలిక మీద నుంచి అయితే మీ మాటలు వస్తూ ఉన్నాయో నాలిక కోసేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఖబర్దార్. నారా లోకేష్ గారి గురించి మీరు ఇంకొకసారి ఎప్పుడైనా సరే ఆయన గురించి మాట్లాడాలంటే 100కి 1000 సార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడండి, జాగ్రత్త. ఈరోజు నారా లోకేష్ గారిని అంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఆయన వైపే చూస్తూ ఉంది. ఆయన యువ నాయకుడు, రాష్ట్రానికి ఏదో చేస్తాడు, యువతకి ఏదో చేస్తాడు.
చదువుకున్న పసిబిడ్డల దగ్గర నుంచి చదువుకునే యువత వరకు కూడా వాళ్ళని ఉద్ధరిస్తాడు అనే రీతిలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ ఆలోచనలో ఉన్నారు. కాబట్టి అలాంటి ఆయన గురించి మీరు తప్పుడు మాటలు మాట్లాడిన, తప్పుడు పోస్టులు పెట్టిన, తప్పుడు వీడియోలు చేసిన, తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిన ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి కానీ పరిస్థితి కానీ లేదు, గుర్తుపెట్టుకోండి. మరో పక్కన అసలు ఏదైతే మీరు మెగా డిఎస్సి అంటూ రిలీజ్ చేశారో దానిలో అసలు పారదర్శకత్వం అసలు ఎక్కడుంది? మొత్తం మీలాంటి మీ నాయకులకే కట్టబెట్టారు ఎంత సొమ్ము తీసుకుంటూ అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి ప్రతి దానిలోనూ ఇలాగే చేస్తూ ఉన్నారు, ప్రతి దానిలో కూడా అవినీతి చేస్తూ ఉన్నారు. కుట్ర ప్రభుత్వ నాయకుడు లోకేష్ కానీ విద్యాశాఖ మంత్రులు అన్నీ కూడా ఎలా చేస్తానని చెప్పి అంటున్నారండి. ఏంటి మాట్లాడిన వాడు ఎవడో ఆధారాలతో సహా మాట్లాడాలి, ప్రతి ఒక్కటి ప్రూఫ్లతో సహా మాట్లాడాలి. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? ఏం మాట్లాడుతూ ఉన్నారయ్యా మీరు? నాకు అర్థం కాదు. పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిందా ఏంటి? మీకు మీ సిప్పు దొబ్బిందా ఏంటి? మీ మెదల్లో ఉండాల్సిన గుజ్జు అరికాల్లో ఉందా ఏంటి? మీకు మైండ్ పనిచేస్తూ ఉందా? పిచ్చి ఆసుపత్రికి వెళ్తారా? మీ గురించి అయినా సరే నారా లోకేష్ గారికి చెప్పి మీ పేటీఎం బ్యాచ్కి జగన్మోహన్ రెడ్డితో సహా ఒక మంచి పిచ్చి హాస్పిటల్ కట్టించమని చెప్తాను. అందులో కూర్చుందరు కానీ మీరందరూ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చెక్కినోళ్ళలాగా, ఎర్రిబట్టినోళ్ళలాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటకు కూడా సమాధానం చెప్పాలి. ఎక్కడ అవకతవకలు జరిగాయి? ఎక్కడ స్కాములు జరుగుతున్నాయి? ఎక్కడ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు? మీరు చెప్పినవన్నీ మీరు చేసేవారు. గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారు మీరు? ఎన్ని దోపిడీలు చేశారు? ఎన్ని దౌర్జన్యాలు చేశారు? ఎన్ని భూ కబ్జాలు చేశారు? చిన్న చితక కార్యకర్తల దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి దగ్గర వరకు చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అదేం చేయట్లేదే. నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కానీ అసలు అట్లాంటివి ఏం జరగట్లేదే. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మాట్లాడినాడు మగాడే అయితే ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్స్తో సహా చూపించండి. చేతగానప్పుడు కూర్చోవాలి. అంతే కదా, కాదు కూడదు అని మీరు ఇట్లాగే ప్రతి ఒక్కడు కూడా వచ్చి ప్రెస్ ముందు బెబ్బె అని స్క్రిప్ట్ 10 సార్లు చూసి బట్టి చదివి ఎవడో రాసిన దాన్ని 100 సార్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. మంచిని మంచిగా మాట్లాడండి, లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. ఆల్రెడీ చెప్పారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడో ఇంకా చచ్చిపోయినట్టే. ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు వరకు. నారా లోకేష్ గారిని టచ్ చేస్తే రానున్న రోజుల్లో కనీసం ఎమ్మెల్యే కుర్చీ కూడా పీకేస్తారు ప్రజలని తెలియజేస్తా ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను కూడా.